ఇదిగోండి, ఇదేంచేమో ఎయిర్ ఫ్రైలో చేసిన గోబీ మంచూరియన్. ఇదేంచేమో ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన గోబీ మంచూరియన్. ఓకే, రెండు ఒకసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి చూడడానికి అయితే తేడా ఏం కనిపించట్లేదు. రెండిట్లో టేస్ట్ ఏది బాగుంటుందో ఒకసారి మనం చూద్దాం. వెల్కమ్ టు దుబాయ్ ఎక్స్ట్రీమ్ ఛానల్. నేను మీ రఘు. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. సో మనం ఏం చేసుకుందాం తల్లి? గోబీ మంచూరియన్ చేసుకుందామా? మరి ఏం అయ్యో ఓకే 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 అండి. అయితే మనం గోబీ మంచూరియన్ తయారు చేసుకుంటున్నాం. ఇలా చక్కగా వేడి నీటితో ఈ గోబీని ఏంచేమో నీట్గా కడుక్కోవాలన్నమాట, సాల్ట్ వేసిన తర్వాతను. అయితే వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే, ఇదిగోండి వెల్లుల్లిపాయ రెప్పలు, తర్వాత ఏంచేమో రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికము, చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. నెక్స్ట్ మనకి తయారీకి కావాల్సింది వెనిగర్ కావాలన్నమాట, తగినంతలో వేసుకోవాలి. తర్వాత ఏంచేమో సోయా సాసు, తర్వాత ఏంచేమో కెచప్ అనమాట, హాట్ కెచప్. అయితే గార్లిక్ని మనం సన్నగా తరుముకుంటే మనకి ఆ ఫ్లేవర్ రావాలి అని అంటే అది సన్నగా తరుముకోవాలి. అయితే ఎవరికైనా ఇలా గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ కావాలని అంటే కొంచెం వేసుకుంటే ఆరోగ్యానికి కూడా. పచ్చిమిర్చిని ఇలా నాగ్గా తరుముకోవాలన్నమాట. అందులో ఉండే సీడ్స్ అనేవి ఉంటే తీసేయవచ్చు, ఒకవేళ అంటే మనకి కారం ఎక్కువ వద్దు అని అనుకుంటే. ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ అనేది మనం ఇందులో యాడ్ చేస్తాం నెక్స్ట్, అందుకు ఇవన్నీ సీడ్స్ అనేవి ఉంచవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. చూడండి, మనం వేడి నీళ్ళు పోసి 10 నిమిషాలు అవుతుందన్నమాట. అది ఇట్లా ఎంత మెత్తగా అంటే అది నీట్గా అయిపోద్ది. ఇంకా మనం సాల్ట్ వేసాము అని అంటే అందులో ఉండే ఏదైనా దోషం ఉన్నా కూడా అది పోతుందన్నమాట. గోబీ నుంచేమో మనం వాటర్ నుంచి బయటకు తీసేస్తాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ హాఫ్ బాయిల్ లాగా అయిపోయింది. అంటే మనకి గోబీ మంచూరియా ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇది తయారైపోయింది. కాబట్టి మనం ఇది ఇంకా వాటర్ అనేది తీసేసి ఇంకా అట్లా పెట్టుకున్నాం అనమాట. హాఫ్ టీ స్పూన్ ఏంచేమో మనం రెడ్ మిర్చి వేసుకుంటాం అనమాట. ఎవరికి రుచికి సరిపడే వాళ్ళు వేసుకుంటారు. 1.5 బౌల్ వరకు ఈ రైస్ ఫ్లోర్ ఉన్న తర్వాత ఏంచేమో బేసన్ ఆటా, మనకి శనగపిండి కూడా 4 to 5 స్పూన్స్. అయితే దీంట్లో కొంచెం గార్లిక్ వేసుకుంటాం అనమాట. లాస్ట్లో ఒక 2 టీ స్పూన్స్ ఏంచేమో కార్న్ఫ్లోర్ అనేది మనం కలుపుకుంటాం అనమాట. రుచికి ఫుల్ డ్రైగా చేసుకుంటాం. పొయ్యి వెలిగించుకున్నాం, మనం ఆయిల్ పోస్తున్నాం అనమాట. డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా డ్రైగా. సో నూనెలో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, అది మీద గట్ట పడకుండా. ఇట్లా బాగా డ్రై అయినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్నగా రెడ్డిష్ కలర్ అంటే గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు అట్లా ఫ్రై చేసుకోవాలి డీప్గా. అట్లానే అయినంత వరకు వస్తే అది కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అనమాట. ఫ్రై అయినట్లుంది డీప్ ఫ్రై. అవి తీసేస్తున్నాం మనం. తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుంటాం అనమాట. సపరేట్గా మనం ఒక ప్యాన్ తీసుకుంటాం. ప్యాన్ తీసుకొని అందులో ఏంచేమో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆల్రెడీ వేసాం మనం. ఓకే, ఇందులో ఏంచేమో ఫస్ట్ చాప్ చేసుకొని పెట్టుకున్న గార్లిక్ అనేది వేసాం. తర్వాత నుంచేమో చాప్ చేసుకొని పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం అట్లా ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుకుంటా. ఓకే, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను క్యాప్సికమ్, ఈ 3 రకాలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చాప్ చేసి. సాల్ట్ ఎవరికి రుచికి తగినంత వేసుకుంటారు. ఇప్పుడు ఆ మంచూరియా మొక్కలు గోబీ మంచూరియా ఏదైతే ఉన్నాయో ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి పెట్టుకుంటాం. ఇట్లా ఇందులో వేసుకుంటాం. చూస్తున్నాగా ఇదంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అన్నీ వేసాం మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేవి. సోయా సాస్ అనేది కొంచెం వేసుకుంటాం అన్నమాట. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేస్తే దాని తర్వాత టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. సో వెనిగర్ కూడా జస్ట్ అట్లా వేసుకుంటే అదిరిపోద్ది అనమాట. చిల్లీ సాస్ కూడా మనం వేసుకుంటాం ఇందులో. నెక్స్ట్ హాట్ కెచప్ కొంచెం అట్లా వేసుకొని అది అడుగు పట్టకుండా జాగ్రత్తగా ఇట్లా కలుపుతూ ఉండాలి. చూసారా,
ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, టేస్ట్ చూసి అప్పుడు చెప్దాం ఏది బాగుంటుందో. అయితే మనం ఇదే గోబీ మంచూరియన్ రెండు రకాలుగా చేస్తున్నాం. ఒకటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి, రెండోది ఏంచేమో ఎయిర్ ఫ్రైయర్లో కూడా మనం ఏంచో దీన్ని ఫ్రై చేస్తున్నాం. యాక్చువల్గా ఇది ఎయిర్ ఫ్రైయర్లో మనం 200 degrees లో పెట్టుకొని 12 to 16 minutes ఏంచో మనం ఇది పెట్టుకోవచ్చు. వాడే అది మనకి ఇచ్చిందనమాట. సో ఓకే, మేమైతే ఇది తక్కువ ఉంది కాబట్టి ఎంత 12 minutes పెడతాం అనమాట. చూద్దాం ఈ రెండిట్లో టేస్ట్ ఏది బాగుంటుందో. ఇదైతే హెల్దీ వితౌట్ ఆయిల్. చూద్దాం, సరేనా? ఓకే, ఇప్పుడు మనం ఇందులో పెడుతున్నాం. ఆన్ చేస్తున్నాం. టెంపరేచర్ని 200 degreesలో పెట్టుకున్నాం. రెండు కూడా ఫ్రై అయ్యి వచ్చాక ఏది బాగుందో చూద్దాం. ఓకే, ఎయిర్ ఫ్రైయర్లోను కూడా 12 minutes అయిపోయింది. తీస్తున్నాను, ఎట్లా ఉందో చూద్దాం. ఇవి కూడా క్రిస్పీగానే రెడీ అయ్యాయి. చూద్దాం ఈ రెండిట్లో ఏది టేస్ట్గా ఉంటుందో. టేస్ట్ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిందే బాగుంటుంది, కాకపోతే ఇదైతే హెల్దీ. అయితే ఇప్పుడు ఎయిర్ ఫ్రై నుండి తీసిన ఏదైతే గోబీ ఉందో అది ఫ్రై అయింది కదా, దాన్ని ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం. ఇది కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు అట్లా ఫ్రై చేస్తూ ఉండి, ఇదిగోండి ఉల్లిపాయలు, తర్వాత క్యాప్సికము 3 రకాలు గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు అది ఫ్రై చేసుకుంటాం. ఎయిర్ ఫ్రైలో పెట్టినవి ఇందులో వేసుకొని, ఇందులో కొంచెం సోయా సాస్ వేసుకుంటాం. తర్వాత వెనిగర్ కొంచెం వేస్తాం, రెడ్ చిల్లీ సాస్, తర్వాత హాట్ కెచప్, సాల్ట్ తగినంత. కలర్ అయితే మాత్రం అదిరిపోతుంది, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఒక పీస్ టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో, ఎందుకంటే ఇది ఎయిర్ ఫ్రైలో కదా. బాగుంది, ఇది కూడా బాగుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదేంచేమో ఎయిర్ ఫ్రైలో చేసిన గోబీ మంచూరియన్, ఇదేంచేమో ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన గోబీ మంచూరియన్. ఓకే, రెండు ఒకసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి, చూడడానికి అయితే తేడా ఏం కనిపించట్లేదు. రెండిట్లో టేస్ట్ ఏది బాగుంటుందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, తింటున్నాం. టేస్ట్ చూస్తున్నాను. మా గుడ్డు చెప్పినాను ఎలా ఉందో. బాగుందో లేదా చెప్పినాను. ఎలా ఉంది? బాగుందా? ఎలాగను? ఓకే అమ్మా, బాగుంది. ఓకే, ట్రై. ఇది యాక్చువల్గా డీప్ ఫ్రై చేసింది ఆయిల్లో. బాగుంది. ఎయిర్ ఫ్రైలో ఉంది ఇది. ఎయిర్ ఫ్రైలో ఉంది, మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా ఎయిర్ ఫ్రైలో ఉంది, చాలా బాగుంది. ఆయిల్ ఫ్రైలో బాగుంది, అది కూడా బాగుంది, కాకపోతే ఎయిర్ ఫ్రైలో చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ దుబాయ్ ఎక్స్ట్రీమ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మా అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ చెప్పు. బాగున్నాయి ఇవని చెప్పు. నేను తింటానని చెప్పు. అన్నీ తినేస్తావా?